Hi everyone! Welcome back to my channel America Bujamma. ఫస్ట్‌లీ దీని ముందు పార్ట్ చూడని వాళ్ళుంటే ఫస్ట్ ఆ పార్ట్ చూసి రండి. నేను దాని లింక్ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. నేనైతే దీని సెకండ్ పార్ట్ చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అస్సలు కుదరలేదు. బట్ స్టిల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అనంటే ఈ వీడియో మేము చాలా ఇష్టంగా, చాలా హ్యాపీగా తీసుకున్నాము. సో, ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. అదే కాకుండా కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు ఇవే. సో, ఐ వాంట్ టు పోస్ట్ ఇట్. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా! ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి. ఇక్కడ యాక్చువల్‌గా ఏం జరిగిందంటే కాప్స్ వచ్చారు. సో, పోలీసులొచ్చి అయితే మాకు వార్నింగ్ ఇచ్చారు దట్ క్యాంపింగ్ ఏరియాలో సౌండ్ చేయకూడదు, నాయిస్ చేయకూడదు, చాలా సైలెంట్‌గా ఉండాలి అని చెప్పి. మాకైతే యాక్చువల్‌గా తెలీదు అందులో సైలెంట్‌గా ఉండాలి అని చెప్పి. వాళ్ళొచ్చి చెప్పిన తర్వాత ఓకే ఇంక సైలెంట్ అయిపోయాం. కాకపోతే మూడ్ కొంచెం స్పాయిల్ అయింది. ఆ తర్వాత వి ఆర్ ఓకే. సో, ఎవరైనా క్యాంపింగ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫ్రెండ్స్‌తో ఇలా గోల చేసుకునేలాగైతే అలా ప్లాన్ చేసుకోకండి. ఇట్స్ నాట్ ఫర్ దట్. సో, అందరూ అయితే ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళండి. అండ్ ఇదైతే డే 2 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 అనుకుంటా. అందరం కలిసి అయితే ఆ మూడ్ నుంచి బయటికి వచ్చి అందరం వాకింగ్‌కి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్. ఒక ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్‌గా ఫీల్ అవ్వటం కోసము. అండ్ మాకైతే వాక్ కూడా ఒక రిఫ్రెష్‌మెంట్ లాగా అలా అనిపిచ్చింది. ఆ తర్వాత అయితే అందరం మాట్లాడుకుంటూ వాళ్ళకి ట్రిప్ ఎలా నచ్చింది అని చెప్పి అడిగి అలా కొంచెం టైం అయితే స్పెండ్ చేశాము. వెల్కమ్ టు వైల్డ్ ప్లమ్ క్యాంపింగ్ ఏరియా రాండిబుల్ సీనిక్ ట్రయల్. ఓ సారీ చెప్పాలి కదా. వైల్డ్ ప్లమ్ ఏరియాకి వస్తున్నాం. వైల్డ్గా చూద్దాం మీకు. ముందుండి నడిపిస్తున్న పూజకి ధన్యవాదాలు. ఇంకా ఇక మీదట వెనక్కి వస్తే రేష్మ కొంచెం పక్క జరిగితే మేము కూడా కనిపిస్తాము. రేష్మ పక్క జరిగితే కనపడతారు. పెట్టుకొని ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లైనింగ్ నుంచో అంటే లైనింగ్ నుంచున్నారు. ఏ ఆ లైన్ కాదు, ఇట్లా వస్తా ఇట్లా. విజ్జి ఏం చేస్తున్నావు? మన కంటెంట్ మారింది. ఇప్పుడే మనం నైజీరియా ఫాల్స్ కి వచ్చాం. అట్లు వచ్చేసి తీవ్రత ఎక్కువైపోయింది. మన పాకిస్తాన్ లో నీళ్ళ తీవ్రత ఎక్కువైంది. పాకిస్తాన్ సారీ గైస్, వి ఆర్ ఇన్ ఎ రాంగ్ రూట్. దీనిపై నీ స్పందన ఏంటి పూజి? వి ఆర్ ఇన్ ఎ రాంగ్ రూట్. ఒక వెనక్కి తిరిగి దీనిపై నీ స్పందన ఏంటి? రెండు అందిస్తా ఉన్నాం అనుకో, మనం ఇచ్చి పడేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం అడవిలోకి వచ్చామన్నమాట. ఎక్కడ చూసినా కానీ పచ్చ పచ్చగా ఉందన్నమాట. చూడమ్మా, చూసి ఆర్ కమ్ ఎర్లీ. ఏం చెప్పాలి? వి గైస్ ఆర్ కమ్ ఎర్లీ. ఓకే, వి గైస్ ఆర్ ఎర్లీ కమ్ టుడే గోయింగ్ ఆన్ వాక్ మట్టి రోడ్డు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సో హౌస్ టేకింగ్ టుడే. House taking video. All right. Okay. And So how many peoples are walking? And Peoples. peoples. We all peoples came here of near water. So one more. So these It's not water. these Water. whole camping area. Hole. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఎలిమినేట్ చేసేయండి సార్ గారు. వీడిని ఎలిమినేట్ చేసేయండి. పెట్టుకోలేదు అబ్బాయి తెలియదు. వివేకంతో ఆలోచించండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏదో ఉంది. అదేదో చెప్పు. జింకది కాలు. హే గాయ్స్, కుక్కది
పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గైస్ ఇక్కడికి వచ్చినందుకు అందరి ఒపీనియన్ ఎందుకు ముందుగా అందరికి నమస్కారం. ఇప్పుడు చెప్పు. ఇప్పటి నుంచి మా వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. సో లైన్గా ఒక్కొక్కళ్ళని ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి నచ్చిందో లేదో అడిగి దెన్ విల్ గో నియర్ తెలుగు లేక్ దగ్గరికి వెళ్తాము. వెళ్దాం. ఫస్ట్ పూజతో మొదలు పెడదాం. రాత్రి జరిగిన పరిణామంలో మీ ఏదో ఒకటి చెప్పండి. వందన తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏంటి? థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రియాతి ప్రియమైన మా మిత్రుడు పృథ్వీని అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి ట్రెక్కింగ్ కి రావటం వల్ల నువ్వు ఎలాంటి అనుభూతి చెందావు? సో ట్రెక్కింగ్ అని చెప్పి పిలుచుకొచ్చారు. ఏడేమో పుల్లు పాములు ఉన్నాయి. ఓకే, మాకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఉద్దేశించుకొని ఇక్కడ వచ్చారు. ఎవరు ఈ ట్రిప్ కి ప్లాన్ చేసింది? ఇది పూజీ పర్యవేక్షణలో జరిగింది. కానీ ఆ పిల్ల ఏం చేయాలో తెలియక ఏడో మూలన దాక్కుంది. టామ్ బాయ్ తో మాట్లాడదాం. టామ్ బాయ్ రేష్మా, నమస్తే. సో ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ బాగుంది, చాలా బాగుంది. ఫుల్ నేచర్. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అన్న బాగుందన్నా. నైట్ ఫుడ్ కూడా చాలా అమ్మతోడు నిజంగా బాగుందన్నా. మంచిగా బుక్ చేశారు, వంట పట్టారు, వంట వండారు, తిండి పెట్టారు, జింకల్ని చూపించారు. అందుకన్నా ఏం కావాలి? పొద్దున్నే లేచింగానే ఇంత మంచి నేచర్ ఎక్కడ ఉండేది మనకి. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే బాయ్. నెక్స్ట్ వచ్చేసారు లావణ్య. ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించింది? We go while talking, okay? అదే వైల్డ్ ఏరియాకి వచ్చింది. It was fantastic, marvelous, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. ఈ వ్యక్తి పేరు శశికిరణ్ నందనంపాటి, మా మేనేజర్. హాయ్ మేనేజర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? మేము మంచిగా ఉన్నాం, మీరు ఎలా ఉన్నారు? సో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి యొక్క మీ ముఖ్య ఉద్దేశం? ఇది నా యొక్క ఆలోచన కాదు. ఆధ్వర్యంలో జరగలేదు. సో ఇది పూజిత అండ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నేను కాదు, జరిగింది. రేష్మా, బాగా రేష్మా. ఒకనొక టైం దాకా బాగానే జరిగింది. తర్వాత కూడా బాగానే జరిగింది. తర్వాత ఏం జరిగింది? మీ స్పందనలో ఆలస్యం తర్వాత కలిగించింది. ఏం జరిగిందంటే ఇంకోసారి వెళ్తా రాకూడదు మనం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీకు ఎలా అనిపించింది? ప్లేస్ ఎలా అనిపించింది? మీరు చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ చాలా పచ్చగా ఉంది. పచ్చగా ఉందంట. ఇట్స్ వెరీ గ్రీనరీ, యు నో. దిస్ ఇస్ ఆల్ ఫారెస్ట్, సో we are enjoying it. ఓకే. ఓకే బాయ్. ఓకే బాయ్. సో ఇప్పుడు వచ్చిన వ్యక్తి పేరు గిడ్డ, ఒక ప్రత్యేక అతిథి. చెప్పండి అమ్మా, ఏం కావాలమ్మా మీకు? ఏ విధంగా సహాయపడగలను? నువ్వు ఏ విధంగా సహాయపడేటట్టు లేవులే కానీ అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పు చాలు. కూరలో కరివేపాకు తీసేసావు కదా. అదన్నా దేనికో దాని అదైనా పనికొచ్చింది హెయిర్ కి. అలాగా దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? సో చెప్పండి గిడ్డ, నీకు ఈ ట్రిప్ ఎలా అనిపించింది? ఈ ట్రిప్ ఇంత చండాలమైన ట్రిప్ నేను నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదన్నమాట. ఎందుకు గిడ్డ? అమ్మాయిలు అదే కదా, వీళ్ళందరూ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలాగా కనబడుతున్నారు నాకు. కొత్త వాళ్ళు కావాలి గణేష్. చర్చించదగిన అంశమే. సో ఆగండి, ఆ ఊరకలేకపోతుంది, కెమెరామ్యాన్ ఊరకలేకపోతున్నారు. ఆగండి పాపం. మేమైతే అలా కొన్ని రీల్స్ చేసి ఫొటోస్ దిగి మంచిగా టైం స్పెండ్ చేసి క్యాంపింగ్ ప్లేస్కి అయితే రిటర్న్ అయ్యాము. ఫస్ట్ అయితే అందరం మళ్ళీ కొంచెం తినేసి ప్లేస్ని వెకేట్ చేయాలి కాబట్టి చిన్నగా అందరు టెంట్స్ తీయటం స్టార్ట్ చేసేసా. విజయ్ చేసి చిల్ అవుతున్నారు.
సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ క్యాంపింగ్ బ్లాగ్. మాకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. వీ రియలీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా బుజ్జమ్మ.